అయిందన్నట్టు ఇక ఇప్పుడు కుక్కల వార్త. ఏ కుక్కల వార్తనే కదా ఏం చూస్తాం తీ అని అనుకోకుండా మంచిగా నుండ్రి. కుక్కలకు రన్నింగ్ పోటీలు పెడతారని మీకు ఎరికే ఉండొచ్చు. ఈ నడుమ కుక్కల ఫ్యాషన్ షోలు కూడా అవుతున్నాయి, ఇనే ఉంటారు. కానీ నేను గ్యారంటీగా చెప్తున్నా, కుక్కలకు ఇట్లా కూడా చేస్తారని మీకు ఎరక లేకుండొచ్చు. ఇగో చూసిన అరులా వీళ్ళ ఇంటికాడ ఎటువంటి దావత్ చేస్తుర్రో. ఈయన పేరు రవీందరు, ఈయన భార్య పేరు మహేశ్వరి. వీళ్ళు 5 ఏళ్ల కింద ఓ కుక్కను తెచ్చి దానికి షైని అని పేరు పెట్టి పెంచుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ కుక్కకు 21 రోజుల కింద 5 పిల్లలు పుట్టినాయి. ఇక మన ఇంట్లో పిల్లలు పుడితే 21 రోజులకు పురుడు చేసి పేర్లు పెడతాం కదా, గట్లనే ఇగో కుక్కకు పుట్టిన పిల్లలకు పురుడు చేసిండ్రు. ఎట్లా చేసిర్రు మళ్ళా అది కూడా అట్లా ఇట్లా కాదు, జబర్దస్తే చేసిర్రు. చుట్టాలకు దోస్తులకు చుట్టుపక్కల వాళ్ళందరికీ బొట్టు పెట్టి మరీ పురుడుకు పిలిచి మంచిగా బగారా చికెన్ తోటి దావత్ కూడా ఇచ్చి పంపినరు. ఇక తల్లి కుక్కకు మంచిగా పట్టులంగా జాకెట్ కుట్టించి ఎంత అందంగా తయారు చేసిండ్రో చూడుండ్రి. చిన్న కుక్క పిల్లలకైతే మంచిగా గౌను కుల్ల కుట్టించి ముద్దుగా ఉయ్యాలలేసి పేర్లు పెట్టిర్రు. అంతటితో ఊకున్నారా? ఊకోలే. ఆ ఆడకట్టుకున్న అమ్మలందరిని పిలిచి జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాటలు కూడా వాడి కుక్క పిల్లలను నిద్ర వచ్చిర్రు. ఇక చూడుండ్రి బుజ్జి ముండలు ఎంత ముద్దుగున్నాయో. కన్నా చిన్న పప్పి నాని నవ్వు, నాని ఒకసారి నవ్వు అనుకుంటా రవీందర్ మహేశ్వరి కుక్క పిల్లల్ని ఎంత ముద్దుగా ఎత్తుకొని ఆడిస్తున్నారో చూడు. పెట్రోల్ బంక్ లో పనిచేసే రవీందర్కు చిన్నప్పటి సందే మూగజీవాలంటే ఎంతో ఇష్టమట. అందుకే పెంచుకున్న కుక్క పిల్లలు పుడితే కూడా తన పిల్లలు అనుకునే పురుడు చేసి ఇట్లా ఫంక్షన్ చేసిండట. అంతేనాయే రవణ? ఏంటంటే నాకు కొంచెం జీవరాశుల మీద కొంచెం ప్రేమ ఎక్కువ అన్నట్టు. దాని విధంగానే దీన్ని ఎంత ప్రేమగా పెంచుకున్నానో అదే విధంగా చేయాలన్న ఒక సంకల్పం పెట్టుకొని చేస్తున్నా ఈ రోజున.